హాయ్ అండి. ఈరోజైతే నేను నాటు పుట్టగొడుగులు కూర వండుతున్నాను. చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో ఇవి. మష్రూమ్స్ మనకైతే జనరల్గా తెలుసు, కానీ ఇవైతే నాకు కూడా తెలీదు. వీటిని నాటు పుట్టగొడుగులు అంటారంట. వెయిట్ లాస్ అవ్వడానికైనా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందంట, అండ్ హెల్త్కి చాలా మంచిదంట, హార్ట్కి బాగా ఎస్పెషల్లీ మంచిదంట ఇవి. సో వీటిని అయితే నీట్గా కడిగేసుకొని కట్ చేసుకున్నాను. అయితే మామూలు మష్రూమ్స్ కన్నా కూడా ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందంట. మటన్ ఆ టేస్ట్ వస్తుందంట, ఇంకా అంతకు మించి ఉంటుందని చెప్పారు. సో ప్రజెంట్ అయితే నేను మటన్ కర్రీలా వండమని మా హస్బెండ్ అయితే చెప్పారు. సో అదే ప్రాసెస్లో అయితే కొంచెం అటు ఇటుగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా ఇవన్నీ పడతాయి అన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు కారం వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు అయితే మగ్గాలి బాగా. కారం వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత టమాటాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి ఒకసారి కలిపేసి మనం లిడ్ పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి మెత్తగా. అది కుక్ అయిపోయిన తర్వాత మనం మసాలా పొడులు, ధనియాల పొడి, మసాలా పొడి అవి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చేసి మనం ఈ నాటు పుట్టగొడుగు ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకుంటాం అనమాట. అవి వేసుకున్న తర్వాత కలిపేసుకొని లిడ్ పెట్టుకుంటే దాంట్లో చాలా వాటర్ ఉంటుందంట. అది మొత్తం పైకి వచ్చేసిందనమాట. అది వాటర్ పైకి వచ్చి కొంచెం దగ్గరకు పడే వరకు కుక్ చేసుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఫైనల్గా, అంటే ఫైన్గా కుక్ అవ్వడానికి. అయితే నేను దగ్గర పడిన వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం వాటర్, ఎంతో కాదు చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకున్నాను. కూర ఎలా ఉంటుందా అని అనుకున్నాను, తిని అయితే చూశాను. తిన్న తర్వాతే మీకు వీడియో ఇది ఎడిట్ చేసి పెట్టానన్నమాట. అసలు మటన్ కర్రీ దీనికి అసలు పనికిరాదు.